హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయిస్తున్నది చింతపండు పచ్చడి. మనకు జ్వరం వచ్చినప్పుడు నోరు అసలు రుచిగా ఉండకుండా, మనకు నోరు ఏమి తినబుద్ధి కాకుండా అంత టేస్ట్ అన్నది లేకుండా అయిపోతుంది కదా, నోరంతా చప్పచప్పగా అయిపోతుంది కదా. ఆ టైంలో మనకి పుల్లగా కారంగా ఏదైనా స్పైసీగా ఉంటే తినాలనిపిస్తుంది కదా. అందుకే ఈ చింతపండు పచ్చడి. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేయాలి. చేసి అందులో ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర అన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే రుచి బాగా వస్తుంది. ఇవి కొంచెం దోరగా వేగాలి. కొంచెం దోరగా వేగాక ఇప్పుడు ఎండుమిరపకాయలు మీకు కావాల్సినన్ని తీసుకోండి. నేను కొంచెం ఘాటుగా ఉండాలి, జలుబు చేసింది కదా, కొంచెం ఘాటుగా ఉండాలని కొన్ని ఎక్కువ తీసుకున్నాను. అలాగే ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం పచ్చిదనం పోయి కొంచెం ఫ్రై కావాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిపోయాయి కదా. చల్లారినాక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు స్పైసీగా రుచిగా తగులుతుంది, టేస్టీగా తగులుతుంది. మొత్తం మిక్సీలో వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఈ చింతపండు కూడా ఇది కొంచెం మెత్తగా అయ్యాక ఈ చింతపండు వేసి మెత్తగా పట్టేసుకుందాం. మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసి పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని అలాగే కొన్ని పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కరివేపాకు కొంచెం చిటపటలాడాగా కొంచెం పసుపు. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన చింతపండు చట్నీని ఇందులో వేసేసుకుందాం. మొత్తం వేసి చింతపండు చట్నీ రెడీ. పుల్లగా కారంగా ఉండే, నోటికి ఎంతో రుచిగా ఉండే చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.